హైదరాబాద్లోని ప్రముఖ క్రీడా ప్రాంగణాలు మరియు బహిరంగ ప్రదేశాలు ఇప్పుడు చెత్తకు నిలయంగా మారుతున్నాయి. జీడిమెట్ల సర్కిల్ పరిధిలోని హెచ్ఎంటీ గ్రౌండ్లో యథేచ్ఛగా సాగుతున్న చెత్త డంపింగ్ స్థానిక ప్రజల ఆరోగ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. వేల సంఖ్యలో వాకింగ్ చేసే ప్రజలు దుర్వాసనతో అల్లాడుతున్న ఈ సమస్యపై సామాజిక కార్యకర్తలు అధికారులను ఆశ్రయించారు. జీడిమెట్ల హెచ్ఎంటీ గ్రౌండ్ చుట్టుపక్కల నివసించే ప్రజలు మరియు బాకర్లు గత కొంతకాలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ గ్రౌండ్లో చెత్తతో పాటు బిల్డింగ్ వేస్ట్ మెటీరియల్ను భారీగా డంపింగ్ చేస్తుండటంతో అటుగా వెళ్లాలంటేనే ప్రజలు ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం సుమారు 3000 మంది ఇక్కడ వాకింగ్ మరియు వ్యాయామం చేస్తూ ఉంటారు. స్వచ్ఛమైన గాలి కోసం గ్రౌండ్కు వస్తే ఇక్కడి కాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని వాకర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తీవ్రమైన సమస్యపై కేపీ వినయ్ నేడు కుత్బుల్లాపూర్ జోనల్ కమిషన్ కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రౌండ్లోని ప్రస్తుత దుస్థితిని వివరించి తక్షణమే డంపింగ్ అరికట్టాలని కోరారు. దీనిపై జోనల్ కమిషనర్ సానుకూలంగా స్పందించారు. గ్రౌండ్లో పేరుకుపోయిన వ్యర్థాలను వెంటనే తొలగించి ఇకపై అక్కడ చెత్త వేయకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నగరంలో పచ్చదనం పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తున్నా ఇలాంటి గ్రౌండ్ల పరిస్థితి చూస్తుంటే అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. మరి కమిషనర్ హామీ మేరకు హెచ్ఎంటీ గ్రౌండ్కు ఎప్పుడు విముక్తి లభిస్తుందో చూడాలి. మన హెచ్ఎంటీ గ్రౌండ్లో చేసి వాళ్ళ అందులో నైపుణ్యం పొంది వాళ్ళు సెలెక్ట్ అవ్వడం కూడా జరిగింది. అలాంటి హెచ్ఎంటీని ఇప్పుడు చెత్తకుండిలా చేసి మీరు ఎప్పుడు చూసినా రోడ్ కట్ సైడ్ ఇటు సైడు మొత్తం చెత్తకుండిలా తయారైంది. మేము ఎస్టేట్ ఆఫీసర్ కూడా హెచ్ఎంటీ ఎస్టేట్ ఆఫీసర్ కూడా కంప్లైంట్ ఇచ్చినాం. సార్ మీరు ఒక సెక్యూరిటీ గార్డ్ని పెట్టండి, ఎవరి డంపింగ్ వేస్టేజ్ పెట్టకండి, మేము డంపింగ్ వేస్టేజ్ చేసేటప్పుడు మీరు అడ్డుకున్నట్టు అవుతుంది. సార్ ఏమన్నారంటే జోనల్ కమిషనర్ గారు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మీరు ఇమీడియట్ ఒక ఫోటో తీసి నాకు పంపించండి, వాళ్ళ మీద కేసెస్ నమోదు చేస్తాను నేను, అది సీరియస్ ఇష్యూ. మీరు ఇలాంటి మీరు ఎవరి దృష్టికైనా మీ ఈ వాకర్స్ ఎవరైతే ఇప్పుడు కొద్దిలాపు నుంచి చింతల నుంచి షాపు నుంచి ఎవరైనా వాళ్ళ దృష్టికి వచ్చినా మీరు ఒక ఫోటో తీసి నాకు పంపించండి, మేము ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం అనడం సార్ చెప్పడం జరిగింది. ఇంకొకటి ఎవరైతే ఈ శానిటేషన్ వర్కర్స్ ఉంటారో, మూడో సమస్య, శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈ బ్రూమ్ స్టిక్స్, గ్లౌజెస్, క్యాప్స్ ఇలా శానిటేషన్ ఎక్విప్మెంట్ ఐటమ్స్ గత 4 నెలల నుంచి సరిగ్గా ఇవ్వట్లేదు. గతంలో 3 నెలలకు ఒక 15 చీపురు కట్టలు నుంచి 20 చీపురు కట్టలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 4 నెలల నుంచి వాళ్ళకు ఒక చీపురు కూడా ఇవ్వలేదు. వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని కొనుక్కుంటున్నాం సార్, మాకు ఇబ్బంది అవుతుంది, 30 నుంచి 50 రూపాయలు ఉంటుంది ఒక్కొక్క చీపురు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్ అని మేము ఎప్పుడైతే వాళ్ళతో మాట్లాడినప్పుడు మాకు తెలిసిన ప్రాబ్లం ఇది. గ్లౌజెస్ కూడా లేవు వాళ్ళకు. గ్లౌజెస్ ఏదైనా చెత్త తీయడం అని వాళ్ళ అనారోగ్యం పాలు అవ్వడం కూడా మనం నిత్యం చూస్తున్నాం. మన కొత్తలాపూర్ ఏరియాలో మనం నిత్యం చూస్తున్నాం. దాని గురించి కూడా వెంటనే వాళ్ళకి సంబంధించిన శానిటేషన్ ఎక్విప్మెంట్ ఐటమ్స్ ఏమైనాయో అవన్నీ ప్రొవైడ్ చేయండి సార్ అని చెప్పి మేము జోనల్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. చూద్దాం ఇప్పుడు ఈ హెచ్ఎంటీ గ్రౌండ్ ఏదైతే డస్ట్ ఉందో నేను పర్సనల్గా విజిట్ చేసి దాన్ని క్లీన్ చేసే బాధ్యత తీసుకుంటానని సార్ మాకు చెప్పడం జరిగింది. చేయకపోతే మేము ఏదైనా ఇంజనీర్స్ తోటి కలిసి దాన్ని క్లీన్ చేద్దామని మా బాయ్స్ కూడా దాంట్లో మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ మేము రెడీ చేస్తున్నాం. థ్యాంక్ యూ.
డంప్ యార్డ్ లెక్క రెడీ అయింది. మొత్తం చెత్త కుండీ లెక్క తయారు చేసేది. బిల్డింగ్లు లోపల పోతే ఇంకా మస్తు లోపల మొత్తం చెత్తకుండే ఉంటుంది రోడ్. నమస్కారం అందరికీ, నా పేరు కేపీ వినయ్. ఈరోజు ప్రజావాణిలో 3 అంశాలపైన 3 ప్రాబ్లమ్స్ పైన మనం కంప్లైంట్ చేయడం జరిగింది. అదే జోనల్ కమిషనర్ గారిని కూడా కలవడం జరిగింది. 3 ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ది మస్కిటో మెనాన్స్. మన దోమలు, విపరీతమైన దోమలు ఈ జిన్మెట్ల సర్కిల్లో కానీ చింతల సర్కిల్లో విపరీతమైన హ్యూజ్ నెంబర్ ఆఫ్ మస్కిటోస్ రోజుకి దోమల బాధ ఎక్కువైపోతుంది. మేము దీని గురించి సార్కి చెప్పింది ఏంటంటే, మీరు ఇదివరకు ఆన్లైన్లో మాకు ఫాగింగ్ అయితలేదు, యాంటీ ఆల్వా స్ప్రే అయితలేదు అని సార్కి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 2 months బ్యాక్ ఒకసారి ఇట్లనే మనం ఆన్లైన్లో కంప్లైంట్ ఇస్తే అది జీపీఆర్ లొకేషన్ తోటి మన ఏరియాకి వచ్చి వాళ్ళు స్ప్రే చేయాలి. ఆ జీపీఆర్ లొకేషన్ నేను మనది పెడితే అది ఒక 4-5 వేరే లొకేషన్కి వెళ్ళి స్ప్రే అయినట్టు వాళ్ళు ఫోటో పెట్టి అప్లోడ్ చేసారు. అప్పుడే మేడంతో మాట్లాడి, ఆ కన్సర్న్ మేడంతో మాట్లాడి, మేడం ఇట్లా వేరే లొకేషన్లో స్ప్రే చేసి మాకు కాలేదంటే మీ స్కెడ్యూల్ ప్రకారం ఎవ్రీ ఫ్రైడే మీకు మేము ఫాగింగ్ చేస్తాము అని చెప్పింది. అప్పుడు ఒక రోజే చేసారు తప్ప మధ్య ఈ 2 నెలల నుంచి మాత్రం ఫాగింగ్ అయితే జరగట్లేదు. ఇంకా అప్పుడప్పుడు కూడా ఈ యాంటీ లావా స్ప్రేయింగ్ కూడా సరిగా మా డివిజన్లో ఈ జీడిమెట్ల సర్కిల్లో మాత్రం సరిగా జరగట్లేదని సార్ దృష్టికి తీసుకెళ్ళినాము. జోనల్ కమిషనర్ సార్ దృష్టికి తీసుకెళ్ళినాము. వెంటనే ఎంటోమాలజీ డిపార్ట్మెంట్ని సార్ పిలిపించి, సార్ డాక్టర్స్ అని పిలిపించి ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఇంకో సమస్య ఏంటంటే, డంపింగ్ ఆఫ్ డస్ట్ అట్ హెచ్ఎంటీ గ్రౌండ్స్. హెచ్ఎంటీలో రోజుకి 3 నుంచి 5,000 మంది నిత్యం అక్కడ వాకింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం వెళ్ళి చూసినా మనకు తెలుస్తుంది. అక్కడ డిమాలిష్ వేస్టేజ్ కానీ, రోడ్డుకి ఇరువైపులు చెత్త, ఎక్కడ పడితే అక్కడ చెత్త, అది ఒక చెత్తకుండిలాగా హెచ్ఎంటీ గ్రౌండ్ని తయారు చేసి గతంలో 20 సంవత్సరాల నుంచి అక్కడ చాలామంది ఈ డిఫెన్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ అక్కడ ఈ 1600 మీటర్స్ రన్, షార్ట్ జంప్, లాంగ్ జంప్ ఇలాంటి